వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా క్యాంపు కార్యాలయం నిమిత్తం వాడినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకువెళ్ళాలని జిఏడి అధికారులను వైసీపీ కోరినప్పటికీ జిఏడి అధికారులు మాత్రం ఆ ఫర్నిచర్ను వెనక్కి తీసుకువెళ్ళడం లేదు అంటూ వైకాపా నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ను తిరిగి ఇచ్చేయాలి అంటూ జిఏడి అధికారులు వైకాపాని కోరినప్పటికీ అప్పుడు వైకాపా స్పందించలేదు. ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది అంటూ ఈ అంశం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో క్యాంపు కార్యాలయం నిమిత్తం ఆయన వాడినటువంటి ఫర్నిచర్ను వెనక్కి తిరిగి చేయాలి అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే జిఏడి అధికారులు కూడా వైకాపాను అప్పుడులో కోరగా వైకాపా మాత్రం అప్పుడు స్పందించలేదు. కానీ ఇప్పుడు మాత్రం వైకాపా హైకోర్టు మెట్లెక్కింది. హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేసింది. దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు వైకాపా నాయకులు ఆ పిటిషన్లో మెన్షన్ చేసింది ఏంటంటే, మేము జిఏడి అధికారులను అక్కడ ఫర్నిచర్ తీసుకువెళ్ళాలని కోరినప్పటికీ వారు ఆ ఫర్నిచర్ని తీసుకువెళ్ళట్లేదు అంటూ వైకాపా పిటిషన్లో మెన్షన్ చేసింది. అసలు ఏంటి మేడం, ఏం జరుగుతుంది ఈ అంశంలో? చావు తెలివితేటలు అంటే విన్నారా? ఇవి చావు తెలివితేటలు ఎవరిది? వైసీపీ వాళ్ళు. గతంలో పాపం ఒక మంత్రిగా చేసిన ఒక కోడెల శివప్రసాద్ మరణానికి ఇదే ఫర్నిచర్ కారణమైంది. అంటే ఒక ఫర్నిచర్ కారణమైంది. ఇదే అంటే ఈ ఫర్నిచర్ అని కాదు. మనందరికీ తెలుసు, రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఎక్సెస్ ఫర్నిచర్ ఉంటే కొంత తీసుకెళ్ళి కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో పెడితే, కొత్త ప్రభుత్వం రాగానే ఆయన లేఖ రాస్తే ఆ లేఖకి వీళ్ళు స్పందించకుండా ఆయన దొంగగా చిత్రీకరించి ఆయన దొంగ అని ఆయన్ని చాలా మానసికంగా హింసిస్తే ఆయన ఉరి వేసుకున్నారు. అంటే ఆ అవమానాన్ని తట్టుకోలేక ఒక మంచి డాక్టర్గా ఉండి ఆయన, మనకు తెలుసు, ఒక 200 పడకల ఉచిత హాస్పిటల్ కూడా కట్టించాడు ఆయన. అటువంటి వ్యక్తి మీద నింద మోపి ఆయన చావుకు కారణమైన వైసీపీ వాళ్ళు ఇవాళ ఏమంటున్నారండి, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఫర్నిచర్ ఏదైతే ఉందో 42 కోట్లు ఎంతో కదండి అది. అప్పుడు ఈ మనకి మొన్ననే తెలిసింది, అంటే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మనకు తెలిసింది. దానికి కొడాలి నాని ఏమన్నాడండి, డబ్బులు విసిరేస్తామన్నాడు. ఎంత అయిందో చెప్పండి, డబ్బులు విసిరేస్తామన్నాడు. మేము చెప్పడం ఏంటి, కొన్నది మీరు, మేమెందుకు చెప్తాము అని తెలుగుదేశం వాళ్ళు అన్నారు, అంటే కూటమి వాళ్ళు అన్నారు. కాబట్టి అంటే అంత ఒళ్ళు కొవ్వు అని చెప్తున్నాం మనం వైసీపీ వాళ్ళకి. మరి అలా విసిరేస్తామన్న వాళ్ళు ఇప్పుడు మరి కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారండి, హైకోర్టు మెట్లు? మీరు విసిరైపోయారా డబ్బులు? కోర్టులో అయినా విసిరేయచ్చు కదా డబ్బులు. ఇదిగో సార్ విసిరేస్తున్నాం మేము, ఎంత అయిందో తీసుకోమనండి తెలుగుదేశం కూటమి అని పాపం హైకోర్టులో చెప్పాలి. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కూడా, అసలు వైకాపా నాయకులు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఫర్నిచర్ని వాడిన రోజులు వాడారు, దాని లైఫ్ అయిపోయింది, ఇప్పుడు ప్రభుత్వానికి తిరిగి చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు అది తీసుకొని స్క్రాప్కి వేయాలా అన్నట్లుగా కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని అంశాలు మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నాయండి. ఒకటి, అసలు వాడుకున్న ఫర్నిచర్ ఎవడైనా ఇస్తాడా? అది క్యాంపు కార్యాలయం అని ఇప్పుడేమో వైసీపీ ఆఫీస్గా మారింది కాబట్టి రాత్రికి రాత్రి మీరు మరి 5 నెలలు నిద్రపోయారా? ఇప్పుడు సడన్గా ఎలా గుర్తుకొచ్చింది? ఆ పని ఎప్పుడు చేయాలి? కూటమి ప్రభుత్వం 12వ తారీఖు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే మీరు లేఖ రాసేయాలి, ఇలా ఉందండి తీసుకెళ్ళిపోండి అని. లేదు, మీరు బళ్ళకి ఎత్తించేసి పంపించేయాలి జిఏడికి. ఇప్పుడు జిఏడికి చెప్పినా మాకు తీసుకెళ్ళటం లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదంటే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? మీరు చేసినవన్నీ మీరు గుర్తు తెచ్చుకోండి, అది చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇవాళ వైసీపీ చాలా తెలివిగా కోర్టుకు వెళ్ళామనుకుంటోంది. వాళ్ళు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తేనే మనకు అర్థమైంది కదా, గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ వాళ్ళు మర్చిపోయారండి. వాళ్ళు ఏదో పెద్ద చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా, ఏంటి సచ్చీలురు అన్నట్టుగా వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. కానీ కోడెల శివప్రసాద్ ఆత్మ అనేది వాళ్ళని వదిలిపెట్టదు నన్ను అడిగితే. అంత అన్యాయంగా చచ్చిపోయాడు కదా ఆయన. అది కూడా ఆ ఉసురు కూడా వాళ్ళకి తగులుతుంది కదండి.
ఎందుకంటే మనం ఎవరిని బాధ పెట్టకూడదు అనవసరంగా. అంతమంది అమ్మాయిలు అన్యాయంగా చచ్చిపోయారు, ఎవడూ పట్టించుకోలేదు. అప్పటి హోమ్ మినిస్టర్ కూడా ఏం పట్టించుకోవాలా. ఇప్పుడు ప్రతి ఒక్క అంశము ఆయన కొట్టిందండి. జగన్మోహన్ రెడ్డి ఊరికే ఓడిపోవాలా, ఎంతోమంది ఉసురు కొట్టింది నన్ను అడిగితే. ఏదేమైనా ఇవాళ వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కడం అనేది హాస్యాస్పదంగా ఉంది నన్ను అడిగితే. ఓకే, వాళ్ళు అసలు డబ్బులు పడేస్తామన్న వాళ్ళు అంత రెక్లెస్గా ఉండి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఏదో చాలా మేము మంచి వాళ్ళం, మేము ఇచ్చేస్తామంటే వాళ్ళు తీసుకోవట్లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు ఎందుకు? ఇప్పుడేం ఎన్నికలు లేవు కదా, వాళ్ళు ఎలాగా పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఎలాగ నిల్చోమని చెప్పేశారు ఓడిపోతామని. సో ఇప్పుడు రానున్న కాలంలో ఏమీ ఎన్నికలు లేవు, ఎందుకు మరి ఇలా ప్రొజెక్ట్ చేసుకోవడం వాళ్ళని వాళ్ళు? ప్రజలు ఎలాగా వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ఏమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టేదానికి రెడీగా లేరు ఎక్కడ. అంటే ఈ ఫర్నిచర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కుతుంది అని వైకాపా ముందుగానే భావించిందా? అందుకే వారే రివర్స్ డ్రామా ఆడుతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు కోడెల శివప్రసాద్ విషయంలో ఎవడు కూడా క్షమించడు కదండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కి ఇలా చేశారని చెప్పే లోపు అంటే ఇలాంటి చావు తెలివితేటలు అన్నది అందుకే నేను ఆ చావు తెలివితేటలు ఎక్కువ కాబట్టి అట్లాంటి అన్ని పొన్నవాళ్ళు అనేవాడు ఉన్నాడు కదా వీళ్ళకి ఇలాంటి సలహాలు ఇచ్చేదానికి. మరి పొన్నవాళ్ళు ఇచ్చాడో ఎవరిచ్చారో లేకపోతే సజ్జలు ఇచ్చాడో మనకి తెలియదు ఎవరిచ్చారు. ఇంకా అంటే సజ్జల వస్తున్నాడు కదా, మొన్న కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా వచ్చి పక్కనే కూర్చున్నాడు మీరు చూస్తే. అంటే ఇంకా ఆయన అంటే మరీ స్క్రీన్ మీదకి రావట్లేదు కానీ ఆన్ స్క్రీన్ రావట్లేదు కానీ బిహైండ్ ద స్క్రీన్ ఆయన ఉన్నాడు. కాబట్టి పెద్దలు మరి ఎవరు సలహా ఇచ్చారో ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఏది చేసినా ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం కూటమి చాలా అంటే ఆచితూచి అడుగులు వేయాలండి. వాళ్ళు ఒప్పేసుకుని వెంటనే ఫర్నిచర్ తీసుకోకూడదు. అన్ని కోట్లు పెట్టి ఫర్నిచర్ కొనటం ఏంటి ఫస్ట్ ఒక క్యాంప్ ఆఫీస్కి, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకే, అందుకే ఇప్పుడు జిఏడి అధికారులు స్పందించడం లేదు అని ఉండొచ్చు మనకు తెలీదు. అసలు జిఏడి వాళ్ళు అంటే ఇప్పుడు ఈ ఫర్నిచర్ని పట్టించుకునేంత తీరుకుందా? వీళ్ళు చేసిన అవకతవకలు సరిదిద్దుకునేంత ఆ పనుల్లో తలమునకలే ఉన్నారు. ఇది చాలా చిన్న విషయం కదండి, అంటే డబ్బు ఎక్కువ. మళ్ళీ 42 కోట్లు ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్, బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు దృష్టి పెట్టాల్సినంత అవసరం లేదు. కానీ వీళ్ళు అంటే వీళ్ళని కాపాడుకోవడం కోసం వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కారు అంతే. ఓకే, క్యాంపు కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ విలువెంతో మీరు చెప్పండి, మేము చెల్లిస్తామంటూ ముందు వైకాపా నాయకులు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఫర్నిచర్ని తిరిగియాలని వైకాపా ఎందుకు భావించింది, ఎందుకు ప్రయత్నం చేస్తుంది? అంటే వాళ్ళ మీద నింద పడకుండా చూసుకోవటానికి ఇది ఒక డ్రామా అండి. అంటే కొడాలి నాని ఎలాగ నోరు పడేసుకున్నాడు, ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు కోర్టులో చెప్పారు అనుకోండి వాళ్ళకే తలవంపులు కదా. సో అందుకని వీళ్ళు ముందుగా కోర్టుకు వెళ్ళిపోయారు. ఓకే, అంటే వాళ్ళ మీద నింద రాకుండా ఉండడానికి చూసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ రావాల్సిన నింద వచ్చింది. 42 కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు. కోడెల శివప్రసాద్ మ్యాటర్ ఆల్రెడీ అందరికీ తెలుసు. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలకి ఆయన ఇలా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంటాడు అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.